హలో, ప్రజలందరికీ నమస్కారం. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు రేపటి నుంచి మనం నెల్లూరు నగరంలో కూడా పార్షియల్ లాక్డౌన్ నిర్వహించబోతున్నాము. సో మార్నింగ్ 6 నుంచి 12 వరకు మాత్రమే అన్ని టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి అమల్లో ఉంటాయి. 12 తర్వాత మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 o'clock వరకు కూడా ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే నడుపుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన షాప్స్ కానీ, ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే పీపుల్ యొక్క మూవ్మెంట్ కానీ అన్నిటినీ రిస్ట్రిక్ట్ చేయబడతాయి. అలాగే మనకి ఉన్నటువంటి రవాణా సర్వీసెస్ కూడా ఏవైతే ఆర్టీసీ కానీ, లేకపోతే ఆటోస్ కానీ, సిటీ బస్సులు కానీ, ఎనీ టైప్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా 12 తర్వాత అమల్లో ఉండదు. సో ప్రజలందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను కోరుతున్నాను. సో పవర్, ఫైర్, పోలీస్, హెల్త్, రెవెన్యూ, మున్సిపాలిటీ అండ్ ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ లైక్ సప్లయింగ్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఓన్లీ ఇవి మాత్రమే వీటికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అండ్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్కి కూడా ఎటువంటి అనుమతి ఉండదు ఎక్సెప్ట్ ఫర్ కోవిడ్ పేషెంట్స్కి కానీ, లేకపోతే హోమ్ ఐసోలేషన్ ఉన్న పేషెంట్స్కి కానీ. ఒకవేళ మీరు ఫుడ్ సప్లై చేస్తున్నట్లయితే దయచేసి మీరు ముందుగానే కార్పొరేషన్ నుంచి కానీ, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ నుంచి కానీ పర్మిషన్ తీసుకుంటే మీకు పర్మిషన్ ఇవ్వబడుతుంది. సో ఎసెన్షియల్ యాక్టివిటీస్ తప్ప మిగిలిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి రిస్ట్రిక్ట్ చేయబడతాయి. సో మనకి రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా సుమారుగా మనకి 470 కేసెస్ నెల్లూరు నగరంలో వచ్చాయి. ఇప్పటికీ యాక్టివ్ కేసులు 9,000 దాకా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. సో 3,000 మెంబర్స్ ఆన్ అండ్ యావరేజ్గా మనకి డిశ్చార్జ్ అయినప్పటికీ 9,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి కాబట్టి. అండ్ పాజిటివిటీ రేట్ కూడా మనకి చాలా ఎక్కువగా వస్తుంది. కండక్ట్ చేసిన 1,200 టెస్టుల్లో సుమారు 470 పాజిటివ్స్ వచ్చాయి. సో 35 to 35% వరకు పాజిటివ్ రేట్ వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అండ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో మాస్క్ ధరించడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ ఎన్ష్యూర్ చేయడం కానీ, లేకపోతే శానిటైజ్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా అందరూ కూడా పాటించాలి. మార్నింగ్ 6 నుంచి 12 o'clock వరకు కూడా అన్ని షాప్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి, అండ్ మనం ఏం కంప్లీట్ లాక్డౌన్కి వెళ్ళట్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని మనసులో ఉంచుకొని రేపటి నుంచి ఈ రైతు బజార్లు కానీ, లేకపోతే ఎసెన్షియల్ సప్లైస్కి వెళ్ళి ముందుగానే మనం తెచ్చేసుకోవాలి అన్న కంగారు చూపించకుండా నెమ్మదిగా ఎక్కువ రద్దీ లేకుండా ఒకరి తర్వాత ఒకళ్ళు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో 6 నుంచి 12 వరకు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే మనకి రాబోయే రోజుల్లో కూడా అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి సో మీరు సహకరిస్తారని చెప్పి కోరుతున్నాను. అలాగే మనకి మార్నింగ్ 6 నుంచి 12 వరకు కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. కలెక్టర్ గారు ఆల్రెడీ ఈమెయిల్ ఆదేశాలు కూడా ఇచ్చారు. సో 10 members, more than 5 members గుంపులుగా తిరగడం కానీ, లేకపోతే ఒకే చోట ఉండడం కానీ నిషేధించబడ్డాయి మార్నింగ్ 6 నుంచి 12 వరకు కూడా. సో దట్ సోషల్ డిస్టెన్సింగ్, ఈ మాస్క్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకొని కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద తప్పనిసరిగా చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో అండ్ ప్రజలందరికీ కార్పొరేషన్ సైడ్ నుంచి ఒక మనవి ఏంటంటే, కార్పొరేషన్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఆ కంట్రోల్ రూమ్కి దయచేసి కాల్ చేసి కనుక్కోండి. అడ్మిషన్స్ కానీ, లేకపోతే మీ కోవిడ్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనకి కార్పొరేషన్ సైడ్ నుంచి ఎటువంటి సర్వీసెస్లో లోపం లేకుండా మనకి కార్పొరేషన్ సిబ్బంది అందరికీ కూడా పాస్లు ఇవ్వడం జరిగింది. సో వాటర్ సప్లై, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్ వీటిలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అవి 24/7 యాజ్ యూజువల్గానే నడుస్తాయి. సో అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్ ఏంటంటే, చాలామంది హాస్పిటల్స్కి ఒక 6-7 days అయిపోయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ క్రిటికల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే ఆ హాస్పిటల్కి వస్తున్నారు. అప్పటి వరకు కూడా వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. సో దీనివల్ల తొందరగా నయం అవ్వాల్సినటువంటి జబ్బు మనకి ఆఖరి స్టేజ్ల వరకు కూడా వెళ్తుంది. సో అందుకని మనకి హాస్పిటల్స్లో ఆక్సిజన్ బెడ్స్ని డిమాండ్ చేసే పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. అండ్ డిమాండ్ ఎక్కువైపోయింది, మనకి బెడ్స్ ఏమో నెంబర్ ఆఫ్ బెడ్స్ కాన్స్టెంట్గా ఉండడం వల్ల అందరికీ కూడా ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందించడానికి మనకు కష్టమవుతుంది కాబట్టి. సో దయచేసి మీకు ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా, లేకపోతే మీకు ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా, ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఐస్ రెడ్ అవ్వడం కానీ,
సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా ముందుగా వెంటనే టెస్ట్ చేయించుకొని కోవిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. సో కోవిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీరు మోస్ట్లీ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే కోవిడ్ ట్రీట్మెంట్ అంత మంచిది. అండ్ మీకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకుండానే మీకు నయమయ్యే అవకాశం ఉంటుంది. మనం డిలే చేసే కొద్దీ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకపోతే మనకి వైరస్ పెరిగిపోతుంది బాడీలో. వైరల్ లోడ్ ఎక్కువైపోతే డెఫినెట్గా మనకి ఆక్సిజన్ సప్లై అనేది లేటర్ స్టేజెస్లో కావాలి. సో అది మనకి క్రిటికల్ రిసోర్స్గా ఉంది కాబట్టి దానికి ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ముందుగానే మనం ట్రీట్మెంట్ తీసుకొని నయమైపోయేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో నెల్లూరు నగర ప్రజలందరూ ఈ మేరకు నగరపాలక సంస్థకి అలాగే జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని, ఈ కోవిడ్ మీద మనందరం కూడా తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి నేను కోరుతున్నాను. కార్పొరేషన్ నెల్లూరు నగరంలో ఇప్పటికే 61,000 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. సో ఈ 61,000 మెంబర్స్కి కూడా కొంతమంది 2 డోసెస్ వేసేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే 2 సెకండ్ డోస్ వేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనం అర్బన్ హెల్త్ సెంటర్స్లో అలాగే కొన్ని సచివాలయాలు డెసిగ్నేట్ చేసి వాటిల్లో కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఈ రోజు నుంచి కూడా ఒక 1 డే ముందుగానే మనం వ్యాక్సినేషన్ ఎక్కడ వేస్తాం అనేది ప్రెస్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఉన్నటువంటి సమస్య మనకి వ్యాక్సినేషన్ అనేది కంటిన్యూస్ సప్లై ప్రతిరోజు ఉండటం లేదు. మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రియారిటీ బేసిస్లో అలాకేట్ చేస్తుంది. సో కంటిన్యూస్గా లేకపోవడం వల్ల ఒక 1 డే స్టాపేజ్ ఆర్ 2 డే స్టాపేజ్ వీక్లో మనకి ఉంటుంది. సో ఇటువంటి సమస్యను అధిగమించడానికి మాకు వ్యాక్సిన్స్ వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసే ఏర్పాట్లు చేస్తాము. సో మనకి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సినేషన్ వైల్స్ ఏది కూడా మనకి స్టాక్లో లేవు. మొత్తం వచ్చినవన్నీ కూడా ప్రజలందరికీ మనం వ్యాక్సిన్ వేయడం జరిగింది. 61,000 మందికి నేను చెప్పినట్లుగా ఇప్పటికే వ్యాక్సిన్ వేసాము. సో అతి తొందరలోనే మిగిలిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయడానికి చర్యలు తీసుకుంటాం.